ఇప్పుడు చెప్పు స్టోక్స్ భయ్యా. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. జస్ట్ 35 రన్లే ఉన్నాయి, చేతుల 3 వికెట్లున్నాయి. జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్ ఉన్నారు. వట్టిగానే గెలుస్తాం అనుకున్నావు కదా. గట్ల గెలవనిస్తే నేను శుభ్మాన్ గిల్ ఎందుకైతా, మావాడు మొహమ్మద్ సిరాజ్ ఎందుకైతాడు. యావా స్టోక్స్ భయ్యా, ఇలా డాలనా. నేను లేని టైం చూసి మా పిల్లగాళ్ళ మీద రెచ్చిపోయిల్లు. మా వోక్స్ కూడా ఇంజురీ అయింది. నేను గనక ఉండేది ఉంటే మీకు అసలైన సినిమా చూపిస్తుండే. అలా కాదు స్టోక్స్ భయ్యా, నువ్వు ఆడిన 4 మ్యాచ్లల్లో కూడా ఒకటి గెలిచినాం, ఒకటి డ్రా చేసినాం కదా. లండన్లో మ్యాచ్ కూడా మీ లక్ మంచిగా ఉండే జస్ట్ 22 రన్స్తో గెలిచిల్లు గాని, లేకుంటే అది కూడా మేమే గెలిచేటోళ్ళం. అయితే ఇక సిరీస్ డ్రా చేసుకున్నారు కదా, పండగ చేసుకోల్లి. మీ దేశానికి మేము వచ్చినాం కాబట్టి వట్టిగా డ్రాతో సరిపెట్టుకున్నాం. అదే మీరు గనక మా దేశానికి వచ్చేది ఉంటే వట్టిగానే పిసుకుతుండే. ఏ అయినా వీళ్ళతోని మాటలేంది గిల్లు. సిరీస్ మనం డ్రా చేసుకున్నామంటే గెలిచిన దాంతో సమానం. పేరు గుర్తుపెట్టుకోల్లి, మొహమ్మద్ సిరాజ్ అఫీషియల్. మేం గెలిచిన 2 మ్యాచ్లల్లా ఒక మ్యాచ్లోనేమో 6 వికెట్లు, 1 వికెట్. ఈ మ్యాచ్లోనేమో ఫస్ట్ ఇన్నింగ్స్లో 4 వికెట్లు, సెకండ్ ఇన్నింగ్స్లో 5 వికెట్లు. అట్లుంటది మన బౌలింగ్తోని. అది కాదువే స్టోక్స్, బుమ్రా ఉన్నప్పుడు ఏసీ వేయనట్టు బౌలింగ్ వేసేటోనివి. బుమ్రా లేనప్పుడు మాత్రం బుమ్రా కంటే డేంజర్గా బౌలింగ్ ఎత్తాను. వాట్ ఈస్ దిస్ వంకాయ్ పుల్స్. టీంలో సీనియర్ మోస్ట్ బౌలర్ని ఈ మాత్రం బౌలింగ్ వేయకపోతే ఎట్లా. వాస్తవం చెప్పాలంటే బుమ్రా ఉన్నప్పుడు అరే బుమ్రా బై కూడా ఉన్నాడు కదా, ఇద్దరం కలిసి మ్యాచ్ గెలిపియాలనుకుంటా. కానీ ఎప్పుడైతే బుమ్రా ఆడతలేడన్న న్యూస్ నాకు తెలిసిందో, ఇక మ్యాచ్ గెలిపియాల్సింది నేనే అని మైండ్లో ఫిక్స్ అయిపోతా. వన్స్ నేను మైండ్లో ఫిక్స్ అయిందంటే బ్లైండ్ గెలిపోవడే కాదు రూట్ భయ్యా. 106 రన్లకి 3 వికెట్లు పడ్డప్పుడు మన ఇద్దరం పార్ట్నర్షిప్ స్టార్ట్ చేసినాం. 195 రన్స్ల పార్ట్నర్షిప్ చేసినాం. నువ్వు సెంచరీ కొట్టుకున్నావు, నేను సెంచరీ కొట్టుకున్నా. నేనైతే వన్డేలల్లో ఆడినట్టే ఆడినా. ఇక మిగిలిన 5 కలిసి కనీసం 60 రన్లు కొట్టకపోతే మ్యాచ్ ఎట్లా గెలుతామన్నా నాకు అర్థం కాదు. ఏం చేస్తాం రూటు, సెంచరీలు కొట్టుడే మన చేతులు ఉన్నది. మిగిలిన బ్యాట్స్మెన్ ఆడకపోతే మనం ఏం చేస్తాం. 90% మ్యాచ్ని గెలిపించి చేయిలో పెడితే మళ్ళీ తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెట్టచ్చు వీళ్ళు. ఇంకేంది రూటు భయ్యా, ఈ సిరీస్లో కూడా సైలెంట్గా 3 సెంచరీలు చంపుకున్నట్టున్నావు కదా. ఏదో భగవంతుని దయతోని 3 సెంచరీలు కంప్లీట్ అయినాయి. ఇంకొకటి కొట్టేది ఉంటే మంచిగా 40 రౌండ్ ఫిగర్ అవుతుండే. ఈ లెక్కన చూస్తే నువ్వు ఇంకో 10 సిరీస్లు ఆడితే సిరీస్కో 2 సెంచరీల చొప్పున కొట్టినా కానీ టెండూల్కర్ రికార్డ్ని బ్రేక్ చేసేటట్టే ఉన్నావు కదా. 10 సిరీస్లు అంటే ఆల్మోస్ట్ ఇంకో 2-3 సంవత్సరాలు ఆడాలి. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. అది కాదు గిల్లు బ్రో, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ నీకు ఇచ్చిల్లంటే ఒక అర్థం ఉన్నది. 754 రన్స్ కొట్టినావు, సిరీస్లో 4 సెంచరీలు చంపినావు, ఒక డబుల్ సెంచరీ కూడా చంపినావు. కానీ నీతో పాటుగా హ్యారీ బ్రూక్కి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ఇచ్చుడేంది చెప్పు, నాకు అర్థం కాదు. ఆయన కొట్టిన రన్స్ ఎన్ని? 481. మన రవీంద్ర జడేజా అన్న 510 రన్స్ కొట్టిండు, 7 వికెట్లు తీసిండు. వాస్తవం చెప్పాలంటే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ నీతో పాటు మన జడేజా అన్నకి ఇచ్చినా తప్పులేదు. కానీ గా బ్రూక్ ఎట్లిస్తారు చెప్పు. జైస్వాల్ బ్రో, గా బ్రూక్ మంచిగా స్లెడ్జింగ్ చేస్తాడు. అసలే నెక్స్ట్ యాషెస్ కూడా ఉన్నది కదా, మంచిగా ఎంకరేజ్మెంట్ ఉంటుందని ఇచ్చినట్టున్నారు. స్లెడ్జింగ్ చేస్తేనే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ఇస్తారంటే నాకు కూడా ఇవ్వాల్సింది. సిరీస్లో హైయెస్ట్ వికెట్ టేకరు, 23 వికెట్లు తీసిన. ఇంతమందిని పెట్టుకొని గా బ్రూక్ ఇచ్చుడు నాకు నచ్చలేదు. వాస్తవం చెప్పాలంటే రూట్ కూడా 3 సెంచరీలు చంపిండు, బ్రూక్ కంటే ఎక్కువనే రన్స్ కొట్టిండు. ఎన్ని రన్స్ కొట్టినామన్నది కాదువే, ఎట్లా కొట్టినామన్నది ఇంపార్టెంట్. ఈ మ్యాచ్ల సెకండ్ ఇన్నింగ్స్లో 98 బాళ్ళల్లో 111 రన్స్ నేను చంపితే నా బ్యాటింగ్ చూసి వారు వన్ సైడ్ అయిందని మీరు కూడా ఫిక్స్ అయ్యిలా కాలేదా. అట్లా భయం సృష్టించిన కాబట్టికే నాకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ఇచ్చిల్లు. అన్ని 6లు 4లే. కాదు బ్రూక్ భయ్యా, నీకు ఒక మ్యాటర్ అర్థమైతలేదు. నువ్వు 9 ఇన్నింగ్స్లు ఆడి జస్ట్ 11 6లు మాత్రమే కొట్టినావు. కానీ మా రిషబ్ పంత్ 7 ఇన్నింగ్స్లనే 17 6లు చంపిండు. నీకంటే నేను మా రాహుల్ భయ్య ఎక్కువ 4లు కొట్టినాం. ఇక ఏదో మీ దేశానికి వచ్చినాం కాబట్టి మీ మెడలో మీరే దండేసుకున్నట్టు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ నీకు ఇచ్చిల్లు. ఇక పండగ చేసుకో. అసలు ఏంది జైస్వాల్ భయ్యా నీ బాధ? నీకు రాలేదనా నాకు వచ్చిందనా? వాస్తవం చెప్పాలంటే నాకు రాలేదనే భయ్యా. ఎనీవే నెక్స్ట్ సిరీస్లో తెచ్చుకుంటది. బ్రా భయ్యా, సిరీస్లో నువ్వు 3 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు ఓడిపోయినావు, ఒక డ్రా అయింది. ఒకటైతే మనం గెలిచే మ్యాచ్ కూడా ఓడిపోయినావు. కానీ నువ్వు ఆడని 2 మ్యాచ్లల్లా ఒకటి భారీ తేడాతో గెలిచినావు, ఇంకొకటి ఓడిపోయే మ్యాచ్ గెలిచినావు. దీనిపై నీ స్పందన ఏందో తెలుసుకోవచ్చా? ప్రతిసారి నీ ఎంట్రీ ఏంది పంతు? వాస్తవం చెప్పాలంటే నేను ఆడేటప్పుడు గా ఆకాశ్ దీపు, ప్రాసిద్ కృష్ణ, మొహమ్మద్ సిరాజు వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు బౌలింగ్ వేసుకున్నారు. ఎందుకంటే ఎట్లయినా ఫోకస్ మొత్తం బుమ్రాబాయ్ మీదనే ఉంటది, మేం బౌలింగ్ వేసుడు ఎందుకు తీ అనుకున్నట్టు వేసిల్లు. అదే నేను ఆడని మ్యాచ్లో మాత్రం నాకంటే డేంజర్ బౌలింగ్ వేసి మ్యాచ్ని గెలిపిత్తాళ్ళు. కాబట్టి దీనిపై నన్ను స్పందన అడిగే బదులు పోయి వాళ్ళని అడుగు.
ఇదే బౌలింగ్ బుమ్రా భయ్ ఉన్నప్పుడు కూడా ఎత్తే మ్యాచింగ్ ఈజీగా గెలుతాం కదా అని చెప్పు. జడేజా భయ్య వాస్తవం చెప్పాలంటే సీనియర్ ప్లేయర్ అంటే నీలా ఉండాలి. నువ్వు గనక ఈ సిరీస్ ఆడకపోయి ఉండేది ఉంటే ఖచ్చితంగా ఈ సిరీస్ని మనం 2-2తోని డ్రా చేసుకొని ఉండకపోతుండే. ఇక్కడ నీ టాలెంట్ చూపించాల్సింది బౌలింగ్లో కాదు బ్యాటింగ్లోనే అని అర్థం చేసుకొని ఫస్ట్ టెస్ట్ నుండి లాస్ట్ టెస్ట్ దాకా ఎక్సలెంట్ బ్యాటింగ్ చేసినావు. థ్యాంక్స్ జడేజా భయ్యా. నన్ను కెప్టెన్ చేసేది ఉంటే సిరీసే గెలిపిస్తుండే. డ్రాయింగ్ కర్మ. ఏంది భయ్యా ఏమో అంటాను. ఏం లేదు తమ్ముడు, ముందు ముందు కూడా నువ్వు ఇట్లనే సిరీస్లో ఇండియాని గెలిపియాలని కోరుకుంటానా. ఆల్ ద బెస్ట్. వాషింగ్టన్ అసలు నువ్వు బౌలరా బ్యాట్స్మెనా? నీ డిఫెన్స్ ఏంది చెప్పు. ప్రాపర్ బ్యాట్స్మెన్ కరుణ్ నాయరే 7 ఇన్నింగ్స్లలో 205 రన్స్ కొడితే నువ్వు మాత్రం 284 రన్స్ చంపినవు. ఎక్సలెంట్ బ్యాటింగ్ వాషింగ్టన్. ఐపీఎల్లో కూడా మన గుజరాత్ టైటాన్స్ని 2 మ్యాచ్లు నా బ్యాటింగ్తోనే గెలిపించిన. కానీ అక్కడ నువ్వు నేరాజీ కలిసి నన్ను అప్పుడో మ్యాచ్ ఆడిచ్చిలు తప్ప నన్ను వాడుకోలేదు. అక్కడ వాడుకుంది ఇక్కడ వాడుకోవడానికి తీవే వాషింగ్టన్. ఇంకో అశ్విన్ అవుతావు అనుకుంటే ఇంకో పుజారా లెక్క చేస్తాను కదా బ్యాటింగు. ఆల్మోస్ట్ బ్యాటింగ్కి వచ్చిన ప్రతిసారి 100 బాల్ ఆడి మరీ అవుట్ అవుతాను. ఎక్సలెంట్ వే వాషింగ్టన్. మరి అట్లుంటుంది మనతోనే. మా కులదైవం అశ్విన్ అన్న అంటే ఎట్లుండాలి? నెక్స్ట్ సిరీస్లో పిచ్చు స్పిన్నుకు అనుకూలించాలే. అప్పుడు నా లోపడున్న బౌలర్ని కూడా చూపిస్తా. బుక్స్ షోల్డర్ మొత్తం డిస్లొకేట్ అయినా గానీ బాడీ కొద్దిగా కదిలిచ్చిన పెయిన్ అత్తా అంటే కూడా మ్యాచ్ గెలవడం కోసం పోయి గ్రౌండ్లో నిల్చున్నావు. ఎక్సలెంట్ వోక్సు. ఏం లాభం, మనోడు 6లు కొడదామని ట్రై చేసి అవుట్ అయిపోయిండు. 6 రన్లతో మ్యాచ్ ఓడిపోయినాం. షేట్ మ్యాన్. అయితే మ్యాతి ఇక నువ్వే ఫిట్గా ఉండేది ఉంటే మనకి పరిస్థితి వచ్చేది అతి. అట్లా అనుకుంటే ఈ సిరీస్లో ఒక మ్యాచ్లో మా పంతు భయ్య కూడా మొత్తం ఇంజురీతోనే వచ్చి బ్యాటింగ్ చేసిండు. ఒక మ్యాచ్లో మా ఓన్కి ఇంజురీ అయింది, ఇంకో మ్యాచ్లో మీ ఓన్కి ఇంజురీ అయింది. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్. సిరీస్ కూడా కరెక్ట్గా బ్యాలెన్స్ అయింది. కాదు భయ్యా, ఒక 50 కొట్టినా ఇప్పుడు నెక్స్ట్ సిరీస్లో నా స్పాట్ కన్ఫామే కదా. కాదు కరుణ్ భయ్యా, నువ్వు 50 కొట్టిన మ్యాచ్లనే మన ఆకాశ్దీప్ కూడా 66 రన్స్ కొట్టిండు. వాస్తవం చెప్పాలంటే నువ్వు గనక ఈ సిరీస్లో ఏదో ఒక ఇన్నింగ్స్లో సెంచరీ కొట్టేది ఉంటే మనం ఇంకో మ్యాచ్ గెలిచేటోళ్ళం. ఇక నెక్స్ట్ సిరీస్కి నువ్వు ఉంటావా లేదా అన్నది భగవాన్ అచ్చాకరేగాతో సాధు బిచ్చాకరేగా. అవసరమైతే డొమెస్టిక్ క్రికెట్కి పోయి మళ్ళా వరుసగా 4-5 సెంచరీలు చంపైన కంబ్యాక్ ఇస్తా. స్టోక్స్ యాషెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందివే? తొందరగా ఇంకో సెంచరీ కొట్టి 40 రౌండ్ ఫిగర్ చేసుకోవాలి. ఇక ఈ సిరీస్ డ్రా అయితే అయింది కానీ యాషెస్లో మాత్రం ఇది రిపీట్ కావద్దు. ఏంటిది, మీరు ఈ బౌలింగ్తో ఎగేసుకొని వెళ్ళి ఆస్ట్రేలియాతో సిరీస్ గెలుతారా? అక్కడ హ్యాజల్వుడ్, స్టార్క్, బోలాండ్ సినిమా వేరే ఉంటుందిలే. మీకెందుకు వేగిల్లు, మేము చూసుకుంటాం కదా. 2 నెలలు మాతోని సిరీస్ ఆడినందుకు థ్యాంక్స్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సిరీస్. ఓకే థ్యాంక్స్, నమస్తే. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మనకి ఇంకో ఛానల్ ఉంది, నమస్తే బాస్ అని. సో ఎప్పటికీ క్రికెట్ మ్యాచెస్ ఉండవు, కంటెంట్ ఉండదు కాబట్టి అందులో అన్ని టాపిక్స్ మీద స్పూఫ్స్ అయితే వస్తుంటాయి. సో లేటెస్ట్ ఒక కొత్త వీడియో అయితే అప్లోడ్ చేసిన, పెళ్ళాం స్కెచ్ వేస్తే అని. ఒకసారి మన కంటెంట్ నచ్చితే అది కూడా చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక వాస్తవం చెప్పాలంటే ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే మన వాళ్ళు గెలుస్తారని అస్సలు అనుకోలేదు నేను. హ్యారీ బ్రూక్, జో రూట్ ఆడుతున్న విధానం చూసినాక వాళ్ళు ఈజీగా గెలుతారు అనుకున్నా. బట్ సడన్ గా బ్యాట్స్మెనే కాదు బౌలర్లు కూడా గేమ్ టర్న్ చేస్తారని ప్రాసిద్ కృష్ణ అండ్ మొహమ్మద్ సిరాజ్ ప్రూవ్ చేసిళ్ళు. వాస్తవం చెప్పాలంటే డే 5 రోజు కూడా జేమీ స్మిత్ అండ్ జేమీ ఓటన్స్ క్రీజ్లో ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా చాలా డేంజర్ బ్యాట్స్మెన్, కష్టమే అనుకున్నా. కానీ మన వాళ్ళు అయితే మంచి బౌలింగ్తోని గెలిచిర్రు. సిరీస్ అయితే డ్రా అయింది. సో అది చాలు మనకి. ఈ సిరీస్లో మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేయర్స్ అంటే రవీంద్ర జడేజా అండ్ వాషింగ్టన్ సుందర్. వీళ్ళైతే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిళ్ళు. మీకు ఎవరి పర్ఫార్మెన్స్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అట్లనే నెక్స్ట్ వీడియో కూడా ఏ టాపిక్ మీద చేయాలో ఏమైనా ఐడియాస్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.